చూస్తుండగానే మే మాసం గడిచిపోయింది. జూన్ రానే వచ్చింది. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న పంట భూములు ఖరీఫ్ కోసం సన్నద్ధమవుతున్నాయి. రైతులంతా పొలాలను దున్నుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ సైతం ఖరీఫ్ ఏర్పాట్లలో ఉంది. అయితే పంట వేసుకునే ముందు ప్రాంతానికి తగ్గ రకాన్ని తప్పక ఎంచుకోవాలి. ముఖ్యంగా మధ్య తెలంగాణలోని రైతులు సాగు చేసేందుకు వరిలో దీర్ఘ, మధ్యస్థ, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే నీటి లభ్యతను బట్టి రకాన్ని ఎంపిక చేసుకోవడంతో పాటు మేలైన యాజమాన్యం తప్పనిసరంటూ వివరాలు అందిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వెంకన్న. వరి సాగు చేసే రైతులు జాగ్రత్తగా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను ఎన్నిక చేసుకొని సాగు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలు. రైతులు ఎవరైతే కనుక దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తామనుకుంటారో ఆ రైతులు మనకు అందుబాటులో ఉన్న రకాలను అంటే బీపీటీ 5204, అదేవిధంగా దానికి సమాన దిగుబడితో అధిక దిగుబడి ఇచ్చే రకమైన WGL 44 సిద్ధి అనే రకము కూడా మన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడింది. ఈ రకము మనము ఈ దీర్ఘకాలిక రకాలను వచ్చేసి రోహిణి స్టార్ట్ అయిన తర్వాత అంటే మే చివరి వారం నుంచి మనకు జూన్ 20 వరకు కూడా నారు పోసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మధ్యకాలిక రకాలకు వచ్చినట్లయితే సోమనాథ్ అనే రకము మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన విడుదల చేయబడింది. అదేవిధంగా వరంగల్ 32-100, వరంగల్ 14 ఇవి సన్న రకాలకు వచ్చినట్లయితే, అదేవిధంగా మనకు దుడ్డు రకాల కనుక వచ్చినట్లయితే కనుక మనకు భద్రకాళి, సురేఖ ఈ రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఈ రకాలను మనం జూన్ 20 నుంచి మొదలుకొని జూలై 10 వరకు కూడా నారు పోసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు స్వల్పకాలిక రకాలకు వచ్చినట్లయితే కనుక దాంట్లో మనకు సన్న రకాలకి వచ్చేసి RNR 15048 తెలంగాణ సోనా అనే పేరుతోటి మనకు హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడింది. అదేవిధంగా దుడ్డు రకాలకు వచ్చినట్లయితే కనుక మనకు బతుకమ్మ అనే రకము JGL 18047, అదేవిధంగా కూనారం సన్నాలు KNM 118 ఈ రకాలతో పాటు చిరు సంచుల ప్రదేశంలో ఉన్న రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు కూడా మనం నారు పోసుకోవచ్చు. మనం రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు మనకు అంటే జన్యు స్వచ్ఛత సరిగా ఉందా లేదా, అదేవిధంగా మొలక శాతం ఉందా లేదా చూసుకొని రైతులు తప్పనిసరిగా బిల్తో సహా విత్తనాలను తీసుకొని సాగు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. దీంట్లో ఏంటంటే మనకు సిద్ధి అనే రకము, సోమనాథ్ అనే రకము, అదేవిధంగా వరంగల్ 32-100, వరంగల్ 14, భద్రకాళి, సురేఖ, అదేవిధంగా చిరుసంచుల ప్రదేశంలో ఉన్న WGL 505, WGL 401 ఈ రకాలు మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నవి. రైతులు ఇక్కడి నుంచి నేరుగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు స్వల్పకాలిక రకం అయితే JGL 18047 బతుకమ్మ అనే రకము, అదేవిధంగా కూనారం సన్నాలు అనే రకము ఈ రకాలు మనకు కంపసాగర్లోను, అదేవిధంగా మనకు పరిశోధన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల, అదేవిధంగా పరిశోధన స్థానం కూనారం అంటే పెద్దపల్లి దగ్గర అందుబాటులో ఉన్నవి. రైతులు ఇక్కడి నుంచి నేరుగా తీసుకోవచ్చు. RNR 15048 అనే రకాన్ని మాత్రం తప్పనిసరిగా జూలై 15 తర్వాతనే నారు పోసుకోవాలి. ఈ రకం ఏంటంటే మనకు విత్తనం వచ్చేసి రాజేంద్రనగర్లో అందుబాటులో ఉంది.